పాపాల కొరకు మరణించాడని, ఆ మరణం మన జీవితాలకు జీవం ఇచ్చిందని మనం యొక్క శ్రమల దినాల్లో తెలుసుకుంటున్నాము. इन क्लेश के दिनों में जान रहे हैं कि यीशु मसीह का मृत्यु हमारे लिए, हमारे जीवन के लिए अनंत जीवन दे रहे करके। కాబట్టి యేసు ప్రభుల వారు మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన మన పాపాల కొరకు ఆయన సిలువలో బలైపోయాడు. जबकि हम पापी ही थे, उस वक्त यीशु मसीह हम सबके पापों की खातिर क्रूस में बलि दे दिया था। ప్రియులారా, प्रियो, పాత నిబంధన భక్తులు యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా వారికి విముక్తి కలిగింది. पुराने नियम के भक्त गणों को भी यीशु मसीह की क्रूस की मृत्यु के द्वारा उनको भी छुटकारा मिला। అయితే ధర్మశాస్త్రం లేని మనకు, तो हम बिना व्यवस्था के थे, మనకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి, हमारे लिए तो व्यवस्था नहीं था। ధర్మశాస్త్రం అనేది పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. तो व्यवस्था तो पाप को उठा के दिखा रही थी। రోమిల రాసిన పత్రిక रोमियो के लिखी हुई पत्री 5వ అధ్యాయము 5वीं अध्याय 20వ వచనం కనుక మనం చదివితే, वचन 20 पढ़ेंगे तो, మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అని రాయబడి ఉంది. व्यवस्था बीच में आ गए कि अपराध बहुत हो। ఏమంటున్నాడు? क्या कहता है? అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. यहाँ पे तो ये लिखा गया है कि व्यवस्था बीच में आ गए है कि अपराध बहुत हो गया। बीच में आ गए करके नहीं, यहाँ तो अच्छा लिखा है తెలుగులో ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అంటున్నాడు ఇక్కడ. कौन सा बीच में? సిమే नहीं, इसमें 5:20 में ही, అంటే పాపము यहाँ पे మరణమును 21 में लिखा है कि जैसा पाप ने मृत्यु फैलाते हुए राज्य किया, वैसा ही हमारे प्रभु यीशु मसीह के द्वारा अनुग्रह भी अनंत जीवन के लिए धर्मी ठहराते हुए राज्य करे। ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని, పాపమంట మరణాన్ని ఆధారం చేసుకొని ఏలిందంట. तो जैसा पाप ने मृत्यु फैलाते हुए राज्य किया है, అంటే పాపం రాజ్యం చేస్తూ ఉంది. पाप राज्य करता गया है, మనుషుల మీద పాపం రాజ్యం చేస్తుంది కాబట్టి मनुष्य के ऊपर पाप राज्य करता गया है। ఆ పాపాన్ని తెలియచేయటానికి, ఆ పాపం అంటే అసలు ఏంటో తెలియచేయటానికి దేవుడు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. पाप का मतलब क्या है करके बताने के लिए ही परमेश्वर ने इजरायलियों को व्यवस्था दी है। ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. इजरायलियों से ही परमेश्वर बात करता हुआ आया, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి. क्योंकि वो उनको व्यवस्था दिया है। భూమి మీద ఎవరితో కూడా దేవుడు విస్తరించి ఎవరితో మాట్లాడలేదు. तो धरती पर उन दिनों परमेश्वर इजरायलियों के अलावा किसी से भी बात नहीं किया, ఎందుకంటే మనకు ధర్మశాస్త్రం లేదు మనకి. क्योंकि किसी के पास, हमारे पास भी व्यवस्था नहीं थी। అందుకే వాళ్ళకు పాపం అంటే ఏందో తెలియచేయటానికి దేవుడు ప్రవక్తలను కూడా పంపించారు. इसलिए पाप का मतलब क्या है बताने के लिए परमेश्वर ने उनके लिए नबियों को भी भेजा था। వాళ్ళు పాపం చేస్తూ ప్రవక్తలను కూడా చంపారు. వాళ్ళు वो पाप करते हुए नबियों को भी उन्होंने मार डाला था। అదే విధంగా వాళ్ళు యేసు ప్రభువును కూడా వారు చంపారు. तो इसी प्रकार इन्होंने मसीह यीशु को भी मार डाला। యేసు ప్రభువును చంపాలని మరి మొదటి శతాబ్దంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన గురించి ఎంతో విస్తారమైనటువంటి దోషారోపణ కూడా చేశారు. तो यीशु मसीह को मार डालने के पीछे उस समय के शास्त्री, परिसयी, सद्दुकई ने भी उनके ऊपर कई सारे निंदाएं भी लगाए थे। ఎందుకంటే ఇతను ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఎలిగేషన్ వేశారు. तो यीशु के खिलाफ वो बोलने लगे, ये तो व्यवस्था का दूषण कर रहे, निंदा कर रहे बोल के। ఇతను మరి మేము అబ్రహాం సంతానం అని గొప్పగా చెప్పుకున్నారు. तो वो लोग कहते थे कि हम अब्राहम के संतान है करके, అంటే ధర్మశాస్త్రాన్ని మీరుతూ మేము అబ్రహాం సంతానం అని గొప్పలు చెప్పుకుంటూ దేవుడు పంపించినటువంటి వ్యక్తి మీద వాళ్ళు దోషారోపణ చేశారు. तो कहते हैं अपने आप को हम अब्राहम के संतान करके बोलते हैं, व्यवस्था को उल्लंघन करते हैं, और ऊपर से परमेश्वर की भेजा हुआ पुत्र के ऊपर ही अपराधी ठहराते। ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు కూడా మేము క్రీస్తుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులమే, పాపం మాత్రం
చాలా మంది మీద రాజ్యం చేస్తుంది. तो इन दिनों में भी मसीह लोग हम मसीह को मान लिए करके बोलते, फिर भी बहुतों के ऊपर अभी भी पाप राज्य कर रही ఇప్పుడు है। మనకి ఎట్ట తెలుసు ये बात हमें कैसे पता? వీళ్ళు క్రైస్తవులు కాదు, ये मसीह नहीं వీళ్ళు है, క్రైస్తవులు అంటున్నారు, ये तो अपने आप को मसीह कहते వీళ్ళు हैं, క్రీస్తుని నమ్ముకున్నారు, ये तो मसीह पर भरोसे కానీ किए వీళ్ళల్లో हैं, పాపం ఉంది लेकिन इनके अंदर पाप है। అని మనకెలా తెలుసు? हमें कैसा मालूम पड़ता है? మనకు దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు, हमें परमेश्वर ने नया नियम दिया है, మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. नया नियम दिया है। వాళ్ళకి ఎట్ట ధర్మశాస్త్రం ఇచ్చాడు, उनको जैसा व्यवस्था दिया था, మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. हमें उसी प्रकार नया नियम दिया। ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచిన వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగానే వాళ్ళు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. व्यवस्था के अनुसार जो चले थे वो सब व्यवस्था के अनुसार परदेश में है भी। నీతిమంతులు, वो धर्मी जो है, ఆ నీతిమంతులు वो धर्मी जन వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు वो परदेश में है अभी। ఇది క్రైస్తవుడు తెలిసి ఉండాలి. मसीह को ये मालूम होनी అది चाहिए। కనుక తెలిసుంటే अगर ये बात मालूम हुआ तो మళ్ళీ ఆ ధర్మశాస్త్రం వైపు మళ్ళీ పోరు. फिर से उस व्यवस्था की ओर नहीं जाएंगे। ధర్మశాస్త్రం ఎవరికండి? व्यवस्था किसको दिया गया था? ఇజ్రాయెల్కి ఇచ్చాడు. इजरायलियों को दिया गया था। వాళ్ళు తప్పు చేశారు, उन्होंने गलत किया, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరారు. उन्होंने व्यवस्था को उल्लंघन किया। ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहते हैं? అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. तो पाप बहुत हो जाए बोलकर और धर्म व्यवस्था प्रवेश किया करके बोलते మీకు हैं। వినే వాళ్ళకి ఎట్టుంది ఇది? आप सुनने के लिए कैसा అంటే लगता है? ధర్మశాస్త్రం వచ్చినాక పాపం చేయటం మొదలు పెట్టారు, జనం విస్తరించబడింది అని అనుకుంటున్నారు. आपको लग रहा होगा व्यवस्था आने के बाद ही लोग खुल्लम खुल्ला पाप करने लगा। తప్పు. ऐसा गलत है। అది కాదు. इसका मतलब वो नहीं है। మనకు పరిశుద్ధాత్ముడు చక్కగా చెప్తాడు. पवित्र आत्मा प्रभु हमें अच्छी तरह बताता है ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు व्यवस्था को परमेश्वर ने क्यों दिया था। వీళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు ये तो కాబట్టి खुल्लम खुल्लम पाप कर रहा है, इसलिए ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి చెప్పుద్ది, ఇదిగో व्यवस्था आके बताएगा ఇది తప్పు, तुम जो कर रहे हो गलत है, ఇది చెయ్యొద్దు, ये मत करो, ఇది చెయ్యొద్దు, ये मत करो, ఇది తప్పు ये गलत है। అని చెప్పటానికి ధర్మశాస్త్రం. इस तरह बताने के लिए ही व्यवस्था है। ధర్మశాస్త్రం లేని మనకు जो व्यवस्था के बिना थे हम, మనకు యేసు ప్రభునిచ్చాడు. तो हमारे लिए मसीह यीशु को दिया। మనకు యేసు ప్రభునిచ్చి यीशु मसीह देकर మనం పాపంలో ఉన్నప్పుడే जब हम पापी ही थे, जब हम पापी ही थे, యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించాడు. तो यीशु मसीह हमारे लिए क्रूस में मर गए थे। యెషయా అంటాడు यशायाह कहता है 53:6 53:6 में, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. हम में से हर एक ने भेड़ों के समान अपना अपना मार्ग अपना लिया। ఇక్కడ కనుక మనం చూస్తే यहाँ देखने से ఆదికాండం 11వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూస్తే उत्पत्ति के 11 अध्याय भी देखे थे। అక్కడ భాషలు తారుమారైపోయింది. वहाँ तो भाषाओं में गड़बड़ी हुई थी। అక్కడ భాషలు తారుమారైపోయినప్పుడు भाषा में जब गड़बड़ी हुई थी, అక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళు చెల్లా చెదురైపోయారు. वो पृथ्वी भर तितर बितर हो गए थे। ఆ చెల్లా చెదురైపోయిన వాళ్ళలో మనం ఉన్నాం. वो जो तितर बितर हुए लोगों में ही हम हैं, అంటే ఇజ్రాయేలీలు గాని మనం, यानी इजरायली के बिना हम, అర్థమవుతుంది ఇప్పుడు మనం गैर इजरायली, ఇజ్రాయేలీలు గాని మనం यानी कि गैर इजरायली है हम అంటే यानी कि ధర్మశాస్త్రం ఇజ్రాయేలుకి ఇచ్చాడు. व्यवस्था तो इजरायलियों को दी है। ఆ ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళని పాపం ఇది అని వాళ్ళని పట్టుకోవటం కోసం వాళ్ళకి నేర్పాడు. तो उनको बताने के लिए ये तुम जो कर रहे हो ये फलाना पाप है करके समझ सके, उनको सिखाया गया। ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. तो जो बिना के व्यवस्था के है वो तो मनमर्जी का अनुसार ఏది चला। కనపడితే దేవుడు అన్నారు. तो जो दिखाई दिया उसको परमेश्वर समझ సూర్యుడు बैठा। కనపడితే సూర్యుడు దేవుడు. सूर्य दिखा तो सूरज को परमेश्वर కానీ समझा। ఇజ్రాయెల్ అట్ట అనరండి, लेकिन इजरायली ऐसा नहीं कहते, అట్ట అనరు. वो ऐसा नहीं कहते, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. क्योंकि उनको व्यवस्था दिया ఈ गया। ధర్మశాస్త్రం ఎప్పుడైతే వాళ్ళు త్రోవ తప్పారో వెంటనే ప్రవక్తని లేపి దేవుడు ప్రవక్త ద్వారా పోయి ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు తప్పు. రాజులను కూడా గద్దించారు ప్రవక్తలు. तो व्यवस्था के द्वारा उनको इस तरह सावधान किया है, कोई भी गलत किया तो चाहे राजा क्यों ना हो, देख तुम गलत कर रहे हो करके उनको सावधान किया है। ఈ రోజు మనకి క్రొత్త నిబంధన మనకు చెబుతుంది, ఇదిగో తప్పు చేస్తున్నాను, దైవదాసుల ద్వారా తప్పు చేస్తున్నారు మీరు అని తెలియజేస్తుంది. आज भी हमें नया नियम के द्वारा प्रभु के दास उठा के बताते हैं कि तुम गलत कर रहे हो बोल। అందుకే యేసు ప్రభు చనిపోయి 3వ రోజు లేచిన తర్వాత यीशु मसीह की मृत्यु के बाद तीसरे दिन जब जी उठा था, 40 రోజులు అందరికి కనపడి 40 दिन सबको दिखाई दिए, పరలోకానికి వెళ్తూ स्वर्ग में जाते वक्त ఏమని చెప్పాడు? क्या बोल के गया ఆ था? 12 మంది శిష్యులను ఏమన్నాడు? 12 चेलों మీరు को, సర్వలోకానికి వెళ్ళండి, आप सारा जगत में जाइए, సర్వ సృష్టికి వెళ్ళండి, सारा सृष्टि में जाइए, నేనేం చెప్పాను అన్ని చెప్పండి, मैंने जो जो बताया था सारी बातें నేను सिखाओ, ఏమేం చేసాను అవన్నీ నేర్పండి, मैंने जो जो करने को बोला था उन सारी बात उनको सिखाओ बोला, అన్ని నేర్పండి. सब सिखाओ। అది మనకు అందింది. तो वो बात हम तक पहुंच गया। ఇదిగో బైబుల్, ये है बाइबल के द्वारा। మనం ధన్యులు, हम धन्य हैं, మనం ధన్యులు. हम धन्य हैं। బైబిల్ మన దగ్గర ఉంది. बाइबल हमारे पास है भी।
కాబట్టి इसलिए ఈ రోమిల్ రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 5వ అధ్యాయము 5वें अध्याय 8వ వచనంలో కనుక చూస్తే 8वें वचन में देखने से అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకమును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा। ఎందుకు యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలండి? क्यों मसीह यीशु पर हम भरोसा करना है? మన పక్షంగా చనిపోయాడు ఆయన. क्यों हमारी ओर हमारे पक्ष में वो मर गए हैं। ఆ పాపం మనల్ని పట్టుకొని ఉంది. वो पाप हमको झगड़ा हुआ అందుకే था। పాపం ఎరుగని ఆయన్ని పాపంగా చేసాడని ఆ 2వ కొరింథీ 5:21లో స్పష్టంగా రాయబడింది ఈ మాట. तो दूसरा कोरिन्थी 5:21 में साफ साफ लिखा है वो पाप से अज्ञात था फिर भी उन्हीं को पापी ठहराया गया। తన కుమారుని పంపించాడు భూమి మీదకి. तो उस परमेश्वर ने इस पुत्र को भेजा है అందుకని धरती पर। అందుకని ఏమంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. कहता है परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा। ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. यहाँ पे 2 बातें समझना है हमको। దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి యేసు క్రీస్తును మన కొరకు ఇచ్చాడు. परमेश्वर ने अपने प्रेम को हमारे प्रति प्रकट किया और मसीह यीशु को हमारे लिए दे दिया। ఈనాడు చాలా మంది కాపర్లు ఏం చెప్తున్నారంటే आजकल कई सारे चरवाहे क्या बताते हैं యేసు ప్రభు దేవుడు పూజించండి అంటున్నారు. यीशु मसीह परमेश्वर है, भगवान है, उसकी पूजा करो बोलते हैं। యేసు ప్రభు దేవుడు అని చెప్పలేదండి. यीशु मसीह भगवान या परमेश्वर करके नहीं बताया गया। దేవుడితోటి సమానము, దేవునితోటి అర్హుడుగా ఉన్నాడు అన్నారు కానీ యేసు నిజంగా దేవుడు కాదు, దేవుడని మనం అనగానే పూజించకూడదు. तो यीशु मसीह परमेश्वर का बराबर है करके बताया गया है, ना कि परमेश्वर है करके उनको पूजे। ఈనాడు చాలా మంది కాపర్లు ఏమంటున్నారు, యేసు ప్రభు దేవుడు అని అంటున్నారు. आजकल बहुत सारे लोग ये बोलते हैं मसीह यीशु ही परमेश्वर है। అందుకని ఏరే మతాల నుంచి ఏరే కులాల నుంచి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు పటాలు పెట్టుకుని మొదట్లో వాళ్ళు ఎట్లా ఆరాధించారో ఇప్పుడు యేసు ప్రభుని కూడా అట్లానే ఆరాధిస్తున్నారు. इसी वजह से कई सारे जो गैर मसीह लोग अभी प्रभु में आ गए तो जैसे वो लोग मूर्तियों की पूजा किया करते थे ऐसे यीशु मसीह का तस्वीर को रखकर पूजा कर रहे हैं। సెల్ఫ్ లో చక్కగా ఒక సెల్ఫ్ పెట్టుకుంటున్నారు. एक सेल्फ बनाते అంటే వాళ్ళు రక్షించక ముందు అది రక్షించక ముందు ఏదైతే పూజించారో అవి ఖాళీ చేసేసారు. तो मतलब वो जो पहले उद्धार पाने से पहले जिन मूर्तियों की वो पूजा करते थे उनको हटा दिया है, అది ఖాళీ చేసేసారు. हटा दिया है। ఇప్పుడు ఏం చేశారు, अब क्या किया, సిలువ, क्रूस, యేసు ప్రభు, यीशु मसीह फोटो, మరియమ్మ मरियम की तस्वीर, ఈ పెట్టుకుని उस जगह में इन चीजों को रखकर ఇప్పుడు వీళ్ళు ఆరాధిస్తున్నారు. तो इसकी पूजा कर रहे हैं। ఇది చాలా తప్పండి. ये बहुत गलत है, ఇది చాలా తప్పు. ये बहुत गलत है। మనం సత్యాన్ని తెలుసుకోవాలి. हम सच्चाई को जानना है। యేసు ప్రభు దేవుడు కనబడ్డండి. परमेश्वर दिखता नहीं ఇక్కడ है, అందుకే అంటున్నాడు, इसलिए कहता ఇక్కడ है। చూడండి దేవుడు అని మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. तो परमेश्वर करके लिखा है। అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు. तो परमेश्वर ने अपने प्रेम को हमारे प्रति प्रकट कर रहा है। దేవుడు అని మెన్షన్ చేశాడు. परमेश्वर करके बताया गया అప్పుడు है। ఎట్లాగా అంటున్నాడు కింద, तो कैसा है, किस रीति से, మనం ఇంకనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. जबकि हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा। దేవుడు చచ్చిపోతాడండి? क्या परमेश्वर मर जाएगा? దేవుడు చచ్చిపోతాడా? मरेगा परमेश्वर? దేవుడికి సావు ఉందా? तो परमेश्वर के लिए मृत्यु होगा? కొంచెం లోతుగా వెళ్దాం. उस गहराई से सोचे। ఈనాడు జరుగుతున్న తప్పును మనం జాగ్రత్తగా గమనిద్దాం. इन दिनों में जो गलत संदेश है उसको ध्यान से पकड़ेंगे। ఈ గలత్ సందేశాన్ని మనం కనుక వినకుండా ఉంటే गलत संदेश को हम ना सुने, సారీ ఈ గలత్తు అనే దాని గురించి మనం తెలుసుకోకపోతే अगर इस गलती को लेकर हम नहीं जान पाए మనం కూడా దాంట్లోనే పడిపోతాం. हम भी उस गलती में पड़ जाएंगे। కావాలా? शायद हो, దయచేసి అట్లా అనుకోబాకండి, दया आप ऐसा मत सोचना, అట్లా అనుకోబాకండి. ऐसा नहीं सोचना। వాక్యం స్పష్టంగా ఉందండి. वचन साफ साफ कहते हैं దేవుడే యేసును పంపించాడు. परमेश्वर ने ही यीशु मसीह को भेजा। దేవుడు యేసుని ప్రేమించాడు. प्रभु परमेश्वर ने यीशु को प्रेम किया యేసు है। వాక్యమై ఉన్నాడు. यीशु जो वचन था ఆ వాక్యమే దేహధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. वही वचन देहधारी बनकर धरती पर आया है। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మనకి ఎప్పుడు మంచి పరిచయమైన వాక్యమే हम अच्छी तरह जानने वाला वचन है యోహాను సువార్త 3:16. यूहन्ना का 3:16। ఇది మనకు అందరికి పరిచయం అయింది. ये बात हम सब కానీ जानते हैं, దీనిలో చాలా లోతైన భావం ఉంది. इसमें थोड़ी गहराई बात है। ఈ 3:16లో 3:16 में చాలా లోతైన భావం ఉంది. बहुत गहरी विषय है। మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, यहाँ कहता है దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను.
परमेश्वर ने जगत से बहुत प्रेम किया। అక్కడ దేవుడు మన పట్ల దేవుడు కనికరం చూపించి క్రీస్తుని పంపించాడు. वहां बताया गया परमेश्वर हमसे प्रेम करके मसीह को भेजा ఇప్పుడు है। దేవుడు లోకాన్ని ప్రేమించాడు. तो परमेश्वर यहाँ पे जगत से प्रेम లోకం किया, అంటే మనుషులే. तो जगत यानी कि सब लोग ही है। కాగా ఇక్కడ అంటున్నాడు చూడండి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. कि उसने अपना इकलौता पुत्र दे दिया ताकि जो कोई उस पर विश्वास करे वे नष्ट ना हो परंतु अनंत जीवन पाए। ఇప్పుడు దేవుడిని అనుగ్రహించాడా? क्या परमेश्वर ने ही परमेश्वर को ही अनुग्रह किया? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి? ఒక దేవుడు ఇంకో దేవుడిని అనుగ్రహించాడా? एक परमेश्वर क्या दूसरे परमेश्वर के प्रति अनुग्रह किया? ఇక్కడ మనం తెలుసుకోవాలండి కొన్ని. हमें जानना है कुछ बात। ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించి, परमेश्वर ने जगत से प्रेम रखा, అంటే లోకం పాపంలో ఉంది కాబట్టి, यानी कि संसार जो है पाप से भरा లోకులు हुआ है, పాపులుగా ఉన్నారు కాబట్టి पूरा जगत पापियों से भरा వాళ్ళు हुआ ఇష్టం है। వచ్చినట్టు త్రోవలన్నీ ఏర్పరచుకున్నారు सबने కాబట్టి अपना अपना मार्ग अपना लिया है, వారు ఆ పాప మార్గంలో ఉన్నారు కాబట్టి सबके सब पाप के मार्ग ఇప్పుడు में మన है। పక్షంగా యేసు క్రీస్తుని సిలువలో బలి అయి ఆ రక్తం కార్చి దేవుడు తనకు మనం దగ్గరగా చేసుకోవాలనుకుంటున్నాడు. परमेश्वर चाहता है कि हमारे पक्ष में मसीह यीशु क्रूस में लहू बहाए ताकि हम उसका निकट हो सके। నేను ఒక ఉపమానం చెప్తాను मैं एक सादृश्य बताऊंगा, మీకు అర్థమయ్యేటట్టు. आपको समझ में आ जाए। ఒక న్యాయమూర్తి ఉన్నారు. एक न्याय है, న్యాయమూర్తి एक न्याय ఒక రోజు ఆయన కోర్టులో ఆయన డ్రెస్ వేసుకుని న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. तो ड्रेस पहना हुआ था और न्याय करने के लिए बैठा हुआ था कोर्ट। బోన్లో ఒక వ్యక్తిని నిలబెట్టారు. तो वहां पे एक व्यक्ति दोषी खड़ा हुआ था, ఈయన లోపల నుంచి వచ్చేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. तो आके बैठा हुआ है। ఆ ఎవరైతే ముద్దాయో ఆ ముద్దాయి పేపర్లన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. तो जो मुद्दाई था वो सारा अपने कागजों को दे दिया, ఆయన చూసుకుంటున్నాడు. वो देख रहा था। చూసుకుంటూ देखते हुए ఆ పేరును చూసి वो नाम को देखकर అటు చూశాడు. फिर उसको और देखा, ఆ బోన్లో ఉంది ఎవరో తన కుమారుడే. उस खटकरे में जो खड़ा हुआ कौन है? वो खुद का ही बेटा है, తన కుమారుడే. खुद का ही बेटा है। జడ్జి ఆశ్చర్యపోయాడు. जज बड़ा अचंबा हो गया, ఆశ్చర్యపోయాడు. अचंबा हो गया। చిన్నప్పటి నుంచి కుమారుడిని చాలా గారాభంగా तो పెంచాడు. बचपन से अपने पुत्र को बड़ी लाडला से पाला था, చాలా ప్రేమగా పెంచాడు. बड़ी प्रेम से पाला था। కొన్ని అనేక మంచి 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 విషయాలు తనకు చెప్పాడు. अच्छी अच्छी बातों को भी उनको शिक्षा दी गई అయినా थी। కుమారుడు తప్పిపోయాడు. फिर भी बच्चे जो है बिगड़ गया था, లోక స్నేహాలు. संसार की दोस्ती की మన वजह బిడ్డలు కూడా से। हमारे बच्चे भी స్నేహాలు జాగ్రత్తగా ఉండాలండి. तो दोस्ती करते वक्त बड़ी सावधानी से करना है, అందులో మన క్రైస్తవ బిడ్డలు, खास करके मसीह लोग, మన క్రైస్తవ బిడ్డలు मसीह के बच्चे జాగ్రత్తగా ఉండాలి. बड़ी सावधानी से रहना है, ఎందుకంటే ఏది జరిగినా దేవునికి అవమానం జరుగుతుంది. क्योंकि कुछ भी हो जाए उसमें परमेश्वर का ही अपमान होगा। అందుకనే యూత్ అంటే యువకులు, इसलिए यूथ जो है సంఘంలో యువకుల్ని బాగా బలంగా పెంచాలి. तो कलिशा में बड़े बल से आगे बढ़ना है। అదే మేము అనుకుంటున్నాను. हम यही सोचते हैं, యూత్ ను బాగా బలంగా పెంచాలి. यूथ को प्रभु में बड़ी स्थिर करना है। ఈ వయస్సు అనేది ఏంటంటే పాపము మనల్ని ఏం చేస్తుంటే పక్కకు లాగుద్ది, तो इस उम्र में पाप जो है हमें बगल में खींच के ले जाता है, ఆకర్షించబడుద్ది. बड़ी आकर्षित करता है। పాపం అనేది ఆకర్షించబడుద్ది. पाप जो है बड़ी आकर्षित करता है। పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళనే పాపం तो ఆకర్షిస్తుంటే बड़े बड़े उम्र के लोगों को ही पाप ऐसा आकर्षित करता है, तो యవ్వనంలో ఉన్న వాళ్ళని ఎందుకు ఆకర్షించదు? नौजवानों को क्यों छोड़ेगा बताइए। అందుకనే యవ్వనంలో ఉన్న మన బిడ్డల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. इसलिए नौजवान के प्रति हम बड़े सावधान से व्यवहार करना ఈ है। జడ్జి ఆశ్చర్యపోయాడు. जज बड़ा अचंबा हो गया, ఏం చేశాడు తెలుసా? उसने क्या किया पता है? ఒక వ్యక్తిని చంపేశాడు. उस बेटे ने एक व्यक्ति को मार डाला था, వెంటనే మరణశిక్ష విధించాడు. तो तुरंत उसको मृत्यु दंड दिया गया। అందుకంటారు చట్టం మన చుట్టం కాదు అంటారు చూసారా? इसलिए बोलते हैं ना, कानून जो हमारे रिश्तेदार नहीं है, కదా, చట్టం మన చుట్టం కాదు అంటారు. कानून हमारे रिश्तेदार नहीं है बोलते हैं ना। కాబట్టి इसलिए ఆయన న్యాయమూర్తి కాబట్టి वो न्याय है, इसलिए తన బిడ్డని వెంటనే మరణశిక్షకి ఆర్డర్ చేశాడు. उसके पुत्र को तुरंत उन्होंने मृत्यु का ऑर्डर दे दिया था, అంటే दंड दे दिया था, ఉరేయమని तो చెప్పారు. फांसी लगाने के लिए बोल दिया। అంటే కొన్ని రోజులు వ్యవధిలో ఉరేస్తారు. तो यानी कि कुछ समय ठहराया गया है फांसी लगाने के लिए। అతను జైల్లో పెట్టారు. इस बीच में उनको जेल में रखा गया। ఒక రోజు एक दिन తండ్రి మారు వేషంలో వెళ్ళాడు. तो पिता जो है वेश बदल के गया, మారు వేషంలో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. पिता के बेटे के पास गया है वेश बदल के। ఇక ఆ తెల్లవారితే అతను ఉరేయాలి. तो भोर के समय उसको फांसी लगाना था। అయితే तो फिर తండ్రి వెంటనే తన బట్టలు తన కొడుక్కేసి अपने कपड़े अपने बेटे को पहनाया తన కుమారుని బట్టలు తనేసుకొని और पुत्र के कपड़े खुद पहनकर అతను వెళ్ళి वो जाकर ఉరికమ్మ ఎక్కాడు. तो फांसी के खंबे पे चढ़ गया। కుమారుణ్ణి విడుదల చేశాడు. तो पुत्र को बचाया, छुड़ा लिया। ఇదే సిలువలో జరిగింది. यही क्रूस में हुआ था, ఇది సిలువలో జరిగింది. यही बात क्रूस में हुआ था। కానీ మీరు కనుక
ఈ సమూయేలు రెండవ సమూయేలు 18వ అధ్యాయం గనక మీరు చూస్తే दूसरा शमूएल का 18 अध्याय देखेंगे। ఇక్కడ చక్కగా మంచి నాటకీయ రకంగా ఉంది. ఇక్కడ చూడండి మీరు, एक ऐसा लगता है कि कुछ नाटकीय ढंग से है, देखिएगा। ఆ క్రీస్తు ప్రేమ అనేది ఇక్కడ చక్కగా మనకు కనపడుతుంది చూడండి. मसीह की प्रेम यहाँ पे बड़ी साफ साफ दिखाई देती है, देखिएगा। दूसरा शमूएल 18 अध्याय। ఆ ఇది చదువుతా ఒకసారి జాగ్రత్తగా వినండి. तो पढ़ेंगे, एक बार ध्यान से सुनिए। ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా ये सारा अध्याय जो है మనకి మరి అదృశ్య రూపంలో సిలువ దగ్గరికే వెళ్తుంది. ఇది अदृश्य के रूप में ये क्रूस का निकट ही जाती है। ఇక్కడ అబ్షలోము దావీదును సింహాసనం దించి అబ్షలోం ఎక్కాడు. तो हम यहाँ देखते हैं अब्शलोम जो है अपने पिता दाऊद को राजगद्दी से उतारा और खुद चढ़ गया। జాగ్రత్తగా వినండి. सावधान से सुनो। అప్పుడు దావీదు ఏం చేశాడంటే 1వ వచనంలో तब दाऊद ने क्या किया, पहले वचन में देखिए। యోవాబు చేతికి, అభిషై చేతికి, గిత్తీయుడైన ఇత్తయి చేతికి కొంతమంది సైన్యాన్ని ఇచ్చి అబ్షలోం మీదకి పంపించాడు. तो अब्शलोम के ऊपर इसने ओआब को और अभिषेक को और तिहाई गति इत्ते के अधिकार में उन्हें पकड़वा दिया था। రాజు నేను కూడా వస్తానన్నాడు. राजा ने बोला मैं भी आऊंगा। అంటే రాజు వస్తానన్నాడంటే యోవాబు అనుకున్నాడు, రాజు గనక వస్తే योआब ने सोचा था कि अगर राजा आ गए तो కుమారుడి మీద దయ కలిగి ఉంటాడేమోనని. क्या पता पुत्र के ऊपर तरस खाए भूलकर। ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన సింహాసనాన్ని అబ్షలోం తీసుకున్నాడు. क्योंकि परमेश्वर ने दिया था ये वादा का सिंहासन, अब्शलोम ने अपनाया था। అబ్షలోం తీసుకున్నాడు కాబట్టి अब्शलोम ने ले लिया ఆ इसलिए సింహాసనం మరలా దావీదుకు రావాలి. वो सिंहासन जो है फिर से दाऊद को आना है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। ఆ సింహాసనం దావీదుకు కావాలి वो కాబట్టి सिंहासन दाऊद को आना है। అది యోవాబు బాధ్యత ఏంటంటే మళ్ళీ ఆ సింహాసనాన్ని దావీదుని ఎక్కించాలి. और आपका जिम्मेवारी क्या है, फिर से उस सिंहासन के ऊपर दाऊद को बिठाना है। అందుకని ఏమన్నాడంటే కింద మనం గనక చూస్తే ఇక్కడ 3 నుంచి చూస్తే और तीसरे वचन से देखिएगा నువ్వు तो రావద్దు, तुम मत आना, నువ్వు రావద్దని చెప్పాడు. आप नहीं आइएगा। అయితే ఇక్కడ చూడండి, సరే నేను రాను, दाऊद ने बोला ठीक है मैं नहीं आऊंगा। కానీ लेकिन 5వ వచనం కనుక చూస్తే 5वें वचन में कहता है అప్పుడు రాజు యోవాబును అభిషేయిని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై ఎవ్వరుడైనా అబ్షలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. तब राजा ने ओआब और अभिषय और इत्ते को आज्ञा दी, मेरे निमित्त उस जवान अर्थात अब्शलोम से कोमलता करना। ఇది ఇది కుమారుడు పైన ఉన్నటువంటి ప్రేమ. ये दाऊद का अपने पुत्र के ऊपर का प्रेम है। ये ఇక్కడ చూడండి, यहाँ देखिए కుమారుడు పైన ఉన్న ప్రేమ. पुत्र के ऊपर की प्रेम। కానీ ఇక్కడ చూస్తే దేవుడిచ్చిన సింహాసనం దావీదుకి అది తన కుమారుడు తీసేసుకున్నాడు. तो यहाँ देखा जाए तो परमेश्वर ने दाऊद को सिंहासन दिया था, मगर उसका पुत्र अब्शलोम ने हड़प लिया। అబ్షలోంకి సింహాసనం ఇవ్వలేదండి. अब्शलोम को नहीं दिया गया सिंहासन। అబ్షలోంకి సింహాసనం ఇవ్వలేదు. सिंहासन उनको नहीं दिया गया था, కానీ लेकिन సింహాసనం ఇచ్చింది దావీదుకి. सिंहासन तो दाऊद को दिया है। కానీ దావీదు సింహాసనాన్ని అబ్షలోము బలవంతంగా तो తీసేసుకున్నాడు. दाऊद के सिंहासन को अब्शलोम ने हड़प लिया था। అయితే तो फिर ఇక్కడ ఎఫ్రాయిం మన్యములో 7వ వచనం ఎఫ్రాయిం మన్యంలో యుద్ధం ఘోరంగా జరుగుతుందంట. तो हम देखने से यहाँ पे अफ्राइम की जगह में बहुत लड़ाई हो रही थी, చాలా ఘోరంగా యుద్ధం बहुत జరుగుతుంది. भयानक युद्ध हो रहा था। అయితే तो फिर 9వ వచనం కనుక చూస్తే 9वें वचन में देखे तो అబ్షలోము కంచర గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే अब्शलोम जो है कच्चर पर बैठकर जा रहा था। ఒక మస్తకి వృక్షం కింద వెళుతున్నప్పుడు అంట ఆ యొక్క జుట్టు బాగా వెంట్రుకలు ఉంటాయి అబ్షలోంకి. అది ఆ జుట్టుకి ఆ చెట్టు తగులుకుంది. तो अब्शलोम ये खच्चर पर बैठकर जा रहा था, बांज के वृक्ष के नीचे से निकलते वक्त उसके बाल तो बड़े लंबे थे, इस वजह से ये बाल जो है वो पेड़ की टहनियों में लपेट गया था। ఆ గుర్రం వెళ్ళిపోయి ఆ గాడిద వెళ్ళిపోయి वो गदा चले गई थी, అప్పుడు ఏలాడుతూ ఉన్నాడు. वो तो लटकने लगा। అయితే ఒకడు వచ్చి చెప్పాడు, किसी ने आके बताया, ఇదిగో देखो అదిగో అబ్షలోము अब्शलोम అక్కడ చెట్టుకు వేలాడుతున్నాడు बांज के वृक्ष में टंगा हुआ है, అని చెప్పాడు. इस तरह बता दिया। అప్పుడు అన్నాడు, तब మరి कहा- చూస్తా ఉన్నావు ఎందుకు, అతను చంపొచ్చు కదా అన్నాడు. तब ओआब ने बोला क्यों चुपचाप देख रहे, उसको तो मार डालते ना। ఇక్కడ 12వ వచనంలో కిందగా చదివితే 12वें वचन में अगर नीचे पड़ेगा ఆ तो వ్యక్తి అంటాడు, वो व्यक्ति कहता है రాజు కుమారుని నేను చంపను అంట. मैं राजा का पुत्र को नहीं मार सकता, నేను చంపను. मैं नहीं मार सकता।
నువ్వే అంటావు రేపు कल आप ही बोलोगे దావీదు దగ్గరికి వెళ్ళి, दाऊद के पास जाके నువ్వు ఎంత మాత్రం పడిరా దావీదు కుమారుని చంపుతావా అంటావు నువ్వు. तू क्या है और तू दाऊद का बेटा को मार डालेगा करके तू खुद बोलोगे, నేను చంపను, इसलिए योआब मैं नहीं मारूंगा, నేను చంపనని मैं नहीं मारूंगा అంటే बोलकर సరే నువ్వు చంపాకులే. उसने बोला योआब ने ठीक है आप मत मारो। వెంటనే 3 బాణాలు తీసుకొని तुरंत 3 तीर लिए। 16వ వచ్చిన గనుక మనం 15వ వచ్చిన గనుక కింద చూస్తే 15वें वचन में देखेगा तो అబ్షలోమును కొట్టి చంపేశాడు, अब्शलोम को उसने मार डाला, కొట్టి చంపేశాడు. मार डाला है। అబ్షలోమును తీసుకెళ్లి ఆ గోతిలో పడేసేసారు, రాళ్ళు వేసేసారు. तो अब्शलोम के ले जाके गड्ढे में पत्थरों के बीच में डाल दिए। అప్పుడు ఈ కూషి అనే వ్యక్తి तब खुशी नामक వచ్చి व्यक्ति రాజుకు చెప్తాడు. राजा को ये बात बताता है। రాజుకి ఏమని చెప్తాడంటే, राजा को क्या बताता है? అయ్యా నీ శత్రువులు అందరూ చచ్చిపోయారు, आपके सारे शत्रु मर चुके हैं। కానీ ఆ దావీదు ప్రేమ చూడండి. दाऊद का प्रेम देखिएगा, సింహాసనం తీసేసుకున్నా बेटे ने खुद का सिंहासन को अड़प लेने के అయినా बावजूद भी ప్రేమ చూడండి. बेटे के प्रति प्रेम को ఇక్కడే देखिए। క్రీస్తు ప్రేమ మనకు కనపడుతుంది. यही मसीह का प्रेम हमें दिखाई ఈ देता है। 18 సంవత్సరం చాలా చక్కగా సిలువ మనకు గుర్తొస్తాం. ये 18 अध्याय पढ़ रहे तो बड़ी अच्छी तरह क्रूस याद आता ఈ है। 18 అధ్యాయం జాగ్రత్త చదవండి మీరు. इस 18 अध्याय को बड़े ध्यान से ఇది पढ़िएगा, మనం సిలువ దగ్గర తీసుకెళ్ళుద్ది. हमें क्रूस के पास लेके जाती है। దేవుడు యేసు ప్రభు వీరిద్దరి దగ్గర మనల్ని తీసుకెళ్ళుద్ది. मसीह यीशु और परमेश्वर के पास हम दोनों हमको लेके ఇందులో जाएगा। దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఇది. ये ఆత్మిक सच्चाई है, छुपा हुआ है इसमें। జాగ్రత్తగా నండి. ध्यान से सुनिएगा। అయితే కూషుడు ఎప్పుడైతే చెప్పాడు, जैसे कूश आके इस बात को बताया था, 31వ వచనం అంటాడు, 31 वचन में कहता అంతలో है, కూషి వచ్చి, इतने में खुशी आया, నా ఏలినవాడా రాజా, हे मेरे प्रभु నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని, मैं समाचार तुम्हारे लिए लाया हूँ। ఈ దినమున యెహోవా నీ మీదకు వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని చెప్పినప్పుడు, तब उसने कहा, यहोवा ने आज न्याय करके तुम्हें उन सबों के हाथ से बचा लिया है तेरे विरुद्ध जो उठे थे। రాజు బాలుడు అబ్షలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. तब राजा ने पूछा है, मेरे बालक अब्शलोम कुशल से है? అడిగినప్పుడు जैसे पूछा అందుకు तो కూషి ఏమన్నాడంటే, खुशी ने क्या कहा? నా ఏలినవాడు రాజునకు నీ శత్రువులు నీకు హాని చేయవల్లని నీ మీదకి వచ్చిన వారిని అందరినీ ఆ బాలున్నట్టుగానే ఉందురుగాక. तो खुशी ने कहा, मेरे प्रभु राजा के शत्रु और जितने तेरी हानि के लिए उठे हैं उनकी दशा उस जवान की सी हो। ఇప్పుడు మేము ఒక విషయం చెప్తా. एक बात बताऊंगा, ఇప్పుడు అబ్షలోం బ్రతికుంటే अगर अब्शलोम जिंदा हो तो ఆ రాజగద్దె మీద దావీదు ఎక్కడు. तो राजगद्दी के ऊपर दाऊद नहीं बैठ पाएगा। అబ్షలోం చనిపోతే अगर अब्शलोम मर जाएगा तो దావీదు ఎక్కుతాడు. दाऊद बैठेगा। ఇప్పుడు ఈ ఈ అబ్షలోం ఎవరు? ये अब्शलोम कौन है? దావీదు కుమారుడు. दाऊद का ही पुत्र है। బ్రతికుంటేనేమో నా కుమారుడు బతికాడని చెప్పి దావీదుకి సంతోషం, अगर पुत्र जिंदा हो तो खुश हो जाएगा, मेरा पुत्र जीवित है बोल के। చనిపోతేనేమో अगर मर गए तो దేవుడు వాగ్దానం చేసిన సింహాసనం మరలా నాకు వచ్చిందనే ఒక ఆనందం. तो अब्शलोम मर गए तो परमेश्वर का वादा किया गया सिंहासन फिर से मेरे पास आ गए करके एक अलग खुशी। 2 విషయాలు ఉన్నాయి. यहाँ पे 2 बातें हैं। దేవుని కుమారుడు परमेश्वर का पुत्र ఆయన దగ్గర కోమలంగా పెరిగాడు. उनके पास बड़ी नम्रता से అసలు అక్క యెషయాలో రాశాడు 53. यशायाह 53 में लिखा है, తన కుమారుడు అంటే ప్రేమే. पुत्र के प्रति तो प्रेम तो है, కుమారుడు బతికుంటాం మంచిదే, पुत्र का जीवित रहना अच्छा కానీ लगता है, కుమారుడు చనిపోతేనే గాని लेकिन पुत्र का मरने पर ही సాతాను సింహాసనాన్ని అది ఏదేను వనములో ఆదాము అవ్వలు బాగొట్టుకున్నటువంటి ఆ సింహాసనాన్ని మళ్ళీ తీసుకురావాలి. आदम की वाटिका में आदम हव्वा ने जो खो चुके हैं उस दर्जे को फिर से लेके आना है। ఎప్పుడైతే ఈ కూషి ఈ మాట చెప్పాడో, जैसे खुशी ने इस बात को बताया था, 33లో చూడండి 33 में देखिए ఏమంటున్నాడు రాజు. क्या कहता है राजा। అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా అనున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. 33 वचन में बोलता है, तब राजा बहुत घबराया और फाटक के ऊपर की अटारी पर रोते हुए चढ़ने लगा और चलते चलते यूं कहता गया, हाय मेरे बेटा अब्शलोम, मेरे बेटे, हाय मेरे बेटे अब्शलोम, भला होता कि मैं आप तेरे बदले मरता, हाय अब्शलोम मेरे बेटे, मेरे बेटे, నేను నీ బదులు నేను చనిపోతే బాగుండును. तेरे बदले में अगर मैं मरा होता तो अच्छा होता। అంటే కుమారుడి మీద ప్రేమ. यानी कि पुत्र के प्रति प्रेम,
దేవుడైతే తనకు సింహాసనం ఇచ్చాడు, परमेश्वर ने तो उसको यीशु यानी कि दाऊद को सिंहासन दिए, శత్రువుని దింపేసి సింహాసనం ఇచ్చాడు. शत्रुओं को निकाल कर सिंहासन दाऊद को दिया। కానీ కుమారుడు సింహాసనాన్ని ఆక్రమించిన जब अबशालोम ने उसको सिंहासन को हड़प लिया तो కుమారుడి మీద ఉన్న ప్రేమతోటి पुत्र पर की प्रेम की वजह से దేవుడి కంటే కుమారుడే నాకు కావాలన్నట్టుగా ఉంది ఇక్కడ. ऐसा लग रहा है कि परमेश्वर की वाचा से भी बढ़कर पुत्र उच्च होना चाहिए था। అంటాడు, నా కుమారుడా मेरे बेटे అబ్షలోమా, अबशालोम నా కుమారుడా मेरे అని बेटे, ఏడ్చుచూ వచ్చెను. और रोते हुए चिल्लाते हुए आया। ప్రియులారా, प्रियो, దావీదు కంటే శ్రేష్టమైన వాడు మన దేవుడు. तो दाऊद से भी श्रेष्ठ है हमारे परमेश्वर, దావీదు కంటే శ్రేష్టమైన, दाऊद से भी श्रेष्ठ है। సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు. यीशु मसीह ने बोला था राजा सोलोमन से भी बड़ा యోనా हूँ, కంటే గొప్పవాడు, योना से भी बड़ा हूँ, విశ్రాంతి దినం కంటే ప్రభుని, విశ్రాంతి దినం నేనే ప్రభుని అన్నాడు. विश्राम दिन का मैं ही प्रभु हूँ बोला। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे? ఇక్కడ అర్థమైంది మీకు 18వ ఈ అధ్యాయములో అంత చక్కగా చదివితే ఏమీ అర్థమైంది మనకి? ये 18 अध्याय को ध्यान करने से आपको समझ में आ गया। అబ్షలోము బ్రతికున్నంత కాలము जब तक अबशालोम जीवित रहेगा దావీదుకు సింహాసనము లేదు. दाऊद का सिंहासन नहीं है। అదే విధముగా इसी प्रकार సాతానును గనక యేసు ప్రభు సిలువలో గనక చంపకపోతే मसीह यीशु क्रूस में शैतान को नहीं हराता, మనకు సింహాసనం లేదు, हमको सिंहासन नहीं मिलता, మనకు పాప విమోచన లేదు. हमारे लिए पाप का छुटकारा नहीं होता। అందుకనే इसलिए ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ध्यान से देखो, చూడండి, రోమిలకు రాసిన పత్రిక रोमियो के लिखी पत्री 5వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చదివితే 5वें अध्याय का 6वें वचन पड़ेगा तो ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. क्योंकि जब हम निर्बल ही थे तो मसीह ठीक समय पर भक्तिहीनों के लिए मरा। ఏం జరిగిందమ్మా? क्या हुआ है? ఎవరి కోసం? किसके लिए? భక్తిహీనుల మన కోసం. भक्तिहीन जो हम है ना, हमारे लिए ही। అందుకే इसलिए దావీదు సింహాసనం ఎక్కాలంటే అబ్షలోం చనిపోవాలా? दाऊद अगर सिंहासन पर बैठना हो तो अबशालोम को मरना जरूरी है, చనిపోవాలా? मरना है। కానీ लेकिन ఆ కుమారుడు చనిపోతేనే గాని ఆ వాగ్దానం పూర్తవదు. अगर वो पुत्र मरने पर ही वो वाचा पूरा नहीं होगा। మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, हमको भी परमेश्वर ने वाचा दिया है, దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకు. वागदान किया है। ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాల్సిన మనము क्योंकि पवित्र रहने था हमको, పాపులుగా ఎందుకు అయ్యాము? हम क्यों पापी बन चुके हैं? మన ఆది మాతాపితలైనటువంటి ఆదాములు పోగొట్టుకున్నటువంటి ఆ సింహాసనం, పోగొట్టుకున్న ఆ కిరీటాన్ని మళ్ళీ మనకివ్వాలని. तो हमारे आदि माता पिता जो है हव्वा और आदम जो खो चुके उस सिंहासन को, उस दर्जा को फिर से हमें देने దేవుడు ఇచ్చిన అధికారాన్ని అంతా తీసుకెళ్లి సాతాను చేతిలో పెట్టారు. तो सारा अधिकार जो प्रभु ने दिया था ले जाके शैतान के हाथों में रखा, కావాలనే, चांद पूछ कर ही, తెలియకుండా కాదు. अनजाने में नहीं। దేవుడు చెప్పాడు, परमेश्वर ने तो बताया था, ఈ మంచి చెట్లు ఫలమిచ్చే చెట్టు కనుక తింటే నువ్వు చస్తావు, भले और बुरे का ज्ञान देने वाला फल वृक्ष खाएगा तो मरोगे बोला, చస్తావు मरोगे का తెలుసు, जानते थे, తినొద్దని చెప్పాడు, मना करा था खाने के लिए, అయినా తిన్నారు. फिर भी खा लिए। ఈ రోజు క్రైస్తవుడు, आज मसीहा, నేనంటాను, मैं कहता हूँ, ఒక క్రైస్తవుడు, एक मसीहा, ఒక చర్చి ఉంది, एक चर्च है, ఒక కాపరు ఉన్నాడు, एक चरवाहा है, బైబుల్ ఉంది, बाइबल भी है, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాడు. मैं मसीह हूँ करके बताता है। కొన్ని కొన్ని వంద కొన్ని సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను. कई सालों से मसीह में है करके बोलते हैं, ఎందుకు పాపం ఉంది? फिर पाप क्यों है आपके अंदर? కావాలని చేస్తున్నారంటారా, తెలియ చేస్తున్నారంటారా? अनजाने में कर रहे पाप बोलेगा या तो जानबूझ के कर रहे करके बोलेगा। చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి పెరిగిన వరకు పెద్దవాళ్ళు కూడా ఉండారు. तो बचपन से संडे स्कूल से जो सीखे हैं, बड़े हो चुके हैं, నేను సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాను అనేవాళ్ళు కూడా ఉండారు. तो कहते हैं हम संडे स्कूल से बचपन से सीखा करके పెద్ద बोलने అయినాక वाले। యేసు సిలువను, యేసుని కూడా దూషించిన వాళ్ళు ఉండారు. बड़े होने के बाद मसीह को व शिष्ट क्रूस को भी निंदा करने वाले हैं, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. अभी भी है ऐसे लोग। ఎందుకని? क्यों ऐसा? కావాలని అంటారా, ये जानबूझ के कर रहे తెలియక అంటారా? या अनजाने में कर रहे? కావాలని. ये जानबूझ के कर रहे। ఎందుకని? क्यों? ఎందుకు తప్పు చేస్తున్నారు? क्यों गलत कर रहे? దేనికి చేస్తున్నారు తప్పు? किस लिए कर रहे गलत? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం భక్తిహీనులమై ఉన్నప్పుడే जब हम भक्तिहीन थे, ఈ భక్తిహీనుల్ని పరిశుద్ధులుగా చేయాలని, इन भक्तिहीन लोगों को पवित्र बनाने के लिए, మన భక్తిహీనతలో ఉండకూడదని हमारे भक्तिहीन दशा में ना रहे, క్రైస్తవుడు పాపం చేయకూడదు. मसीह पाप नहीं करना ఎందుకంటే ఆడు चाहिए, దేవుని కుమారుడు మనకిచ్చాడు, क्योंकि उन्होंने परमेश्वर का पुत्र को हमारे लिए दे दिया, మన కోసం రక్తం కార్పిచ్చాడు. हमारे लिए लहू लुहान को बनाया उनको। యోవాబు సంపాల్సి వచ్చింది అబ్షలోముని. योआब मारना पड़ा अब्शलोम को, అబ్షలోము సంపాల్సి వచ్చింది. अब्शलोम को मारना पड़ा, ఎందుకంటే యోవాబు రాజుని కాపాడవలసింది బాధ్యత యోవాబుకు ఉంది. क्योंकि योआब का
जिम्मेवारी था राजा को बचाने का, అందుకనే యోవాబు అన్నాడు, इसलिए योआब ने कहा था నువ్వు చంపపోతే నువ్వు ఊరకనే ఉండు, अगर तू नहीं मारेगा तो तू चुप रह, నా బాధ్యత, ये मेरी जिम्मेवारी నా है, బాధ్యత. मेरी जिम्मेवारी है। ఏం చేశాడు? क्या किया? వెంటనే तुरंत ही 3 గుడాలు తీసుకున్నాడు, तुरंत 3 तीर ले लिए, వేలాడుతున్నటువంటి वो लटक रहा था, అబ్షాలోను చంపేసేసాడు. अब्शलोम को मार डाला। ఆ చంపేసిన తర్వాత मार डालने के बाद ఈ కింద 16 నుంచి కనుక మనం చదివితే 18 अध्याय 18 16 వరకు చదివితే दूसरा समूएल 18 अध्याय का అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసిందని యోవాబు బాకా ఊదింపగా ఇజ్రాయేలులకు తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. तो 18 अध्याय का 16 वचन, फिर योआब ने नरसिंगा फूका और लोग इजराइल का पीछा करने से लौट आया, क्योंकि योआब प्रजा को बचाना चाहता था। యుద్ధం పూర్తయిపోయింది, युद्ध जो पूरा हो चुकी थी, అయిపోయింది యుద్ధం. खत्म हो गया। యేసు ప్రభు శిలువలో మరణించి यीशु मसीह क्रूस में मृत्यु हो गया, యుద్ధాన్ని ఆపేసేసాడు. युद्ध को खत्म कर दिया। పోరాటం तो मुकाबला ఏంటన్నాడు? क्या? శరీర ఆత్మకు గల్తీలు అంటాడు, गलती में శరీర कहता है, ఆత్మకు ఆత్మ శరీరానికి పోరాటం జరుగుతూ ఉండేది. तो आत्मा शरीर के साथ, शरीर और आत्मा के साथ हमेशा विरुद्ध लड़ाई चलती है। నేను అంటాను క్రైస్తవులు పాపం చేయొద్దండి. मैं कहता हूँ मसीह जो कोई भी हो पाप नहीं करना ఇదిగో चाहिए। బైబిల్ మనకి, देखिए बाइबल है हमारे लिए, బైబిల్ ఉంది మనకి, बाइबल है हमारे लिए, సంఘం ఉంది మనకి, कलिसिया है, పాస్టర్ ఉన్నాడు. पासवान है। ఎందుకు తప్పు చేస్తున్నారంటే क्यों गलत कर रहे हैं? రెండు విషయాలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. तो 2 बात मैं हमेशा कहता हूँ। ఒకటి, సంఘంలోకి వచ్చి సరిగా వినక, एक तो कलिसिया में आके ढंग से सुनते వినరు. नहीं सुनते। ఒకటి, दूसरी बात, మంచి సంఘం సహవాసం మంచి హెచ్చరికలు లేకుండా ఆ వాక్యాన్ని కల్పించే బోధలు, या तो अच्छी संगति नहीं होगी, इस वजह से जो वचन को बिगाड़ने का संदेश जो बताते हैं उसको सुनते हैं लोग। ఎందుకంటే కాపర సరైనటువంటి ప్రణాళికలో సరైన ఆత్మీయ శక్తి అతనికి లేకపోవటం, तो शायद उनका चरवाहा ढंग के परमेश्वर की अगुवाई के अंदर नहीं चल रहा होगा, అతను దేవుళ్ళో గడపడం, इसलिए वो प्रभु में समय नहीं बिताता, దేవుళ్ళో గడపడండి. समय नहीं बिताता प्रभु में। దేవుళ్ళో గడపలేకపోవటం వల్ల, प्रभु में समय ना बिताने की वजह से, పరిశుద్ధాత్మ సహవాసం చేయలేకపోవటం వల్ల पवित्र आत्मा के संगति ना करने की वजह से దేవుని సంగతులు దేవుని మాటలు అతనికి లేవు. परमेश्वर की विषय, परमेश्वर की बातें उनके पास नहीं रहा। క్రైస్తవుడిని అని బైబిల్ అడ్డం పెట్టుకొని బైబిల్ ద్వారా తను బ్రతకాలనుకుంటున్నాడు. तो बाइबल का आड़ लेके वो जीना चाहता है, అందువల్లే సంఘం బలహీనమైపోతుంది. इसलिए कलिसिया कमजोर होती जा रही है। బైబిల్ ఒకటైనప్పుడు, बाइबल एक ही है, దేవుడు ఒకటైనప్పుడు, परमेश्वर एक ही है, క్రీస్తు మన కొరకు వచ్చినప్పుడు मसीह हमारे लिए ఇన్ని आया तो బోధలు తప్పుడు బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? इतने गलत संदेश कहाँ से आ गए? దాన్ని సరిచేయాల్సి వస్తుంది మనం. तो उसको सुधारना पड़ रहा నేను है। అంటాను, मैं कहता हूँ ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ అంటే తప్పులు సరిచేసే సంఘము. तो इंडियन न्यू लाइफ फेलोशिप का मतलब गलतियों को सुधारने वाला कलिसिया। ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ స్థాపించింది ఎందుకంటే దేవుడు परमेश्वर ने क्यों स्थापना किया है? ఎందుకు ఏమీ తెలియని ఆ భయంకరమైన పాపినైన తన దాసుని ఎందుకు పిలుచుకున్నాడంటే, तो कुछ भी नहीं जानता था परमेश्वर के बारे में और भयानक था इस संसार में, ऐसों को अपने दास के रूप में क्यों बुलाया? జరుగుతున్న తప్పులను तो సరిచేయటానికి. कलिसिया में होने वाली गलतियों को सुधारने के మన ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ अपना इंडियन न्यू लाइफ फेलोशिप తప్పులను సరిచేస్తుంది. गलतियों को सुधारता है, మనం ఆ తప్పులో ఉండకుండా. हम उस गलती में ना रहते हुए। నేను అంటున్నా బైబులే, मैं कहता हूँ केवल बाइबल, వాక్యునే బోధించాలి. वचन वचन का ही संदेश ఒకటి देना है, తీసేయొద్దు, ఒకటి కలపొద్దు. एक ना निकालना है, एक ना मिलाना है। అందుకే ట్రాన్స్ఫర్ అయిపోయిన వ్యక్తుల పట్ల నాకు ఎంతో భారం ఉంది. तो जो वो ट्रांसफर होके चले गए ना, उनके प्रति మళ్ళీ వాళ్ళు నామకార్థ సంఘాల్లోకి వెళ్ళిపోయి मेरा डर यही कहीं नाम मात्र मस्ती कलिसिया में ना जाए। పౌలు అన్నట్టు నా ద్వారా విన్న సందేశం తిమోతి అంటాడు, तिमोथी को बोलता है मेरे द्वारा जो सुसमाचार सुना है, నా ద్వారా విన్న సందేశం मेरे द्वारा जो सुना है संदेश, దేవతలు వచ్చి చెప్పినా కానీ తప్ప వినద్దు నువ్వు. अगर इसके अलावा स्वर्गदूत भी आके कुछ विरुद्ध बताए तो नहीं सुनना बोला था। అందుకనే इसलिए చూడండి, देखिए 1 పేతురు पहला पत्रस 3:18 3:18 యేసు క్రీస్తు చనిపోవటం వల్ల यीशु मसीह की मरने की वजह से మనకి ఎంత లాభం. हमें कितना भला हुआ। అబ్షలోం చనిపోవటం వల్ల దావీదుకి ఎంత లాభం. अब्शलोम की मृत्यु की वजह से दाऊद को कितना लाभ था। యేసు ప్రభు చనిపోవటం వల్ల మనకి ఎంత లాభం. यीशु मसीह की मृत्यु होने की वजह से हमें कितना लाभ हुआ। చూడండి ఇక్కడ, देखिए यहाँ ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు. 18 में 3:18 में लिखा है, इसलिए कि मसीह ने भी अर्थात अधर्मियों के लिए धर्मी ने पापियों के कारण एक बार दुख उठाया, 19 को ताकि चलवाएंगे। हमें परमेश्वर ने पास पहुंचाया। 19 वे को। शरीर के भाव से तो घात किया गया, पर आत्मा के भाव से जिलाया गया। Praise the Lord. 19 में लिखा है, उसी में उसने जाकर कैदी आत्माओं को भी प्रचार అది किया। కలత్తాయి 19 అది లేదు. 19 में हिंदी में మన लिखा హిందీలో हुआ है, ఏముందండి, ఎవరు రాశాడు ఇందాక 18లో, ఆత్మ విషయంలో శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో ఏం చేశాడు,
यहाँ पे लिखा है इसलिए कि अर्थात अधर्मियों के लिए धर्मी ने पापों के कारण एक बार दुख उठाया ఏక్ బార్ దుఃఖుట ఒకసారి ఆయన దుఃఖపడి ఒకసారి చనిపోయాడు ఆయన. ताकि हमें परमेश्वर के पास पहुंचाए। वे शरीर की भाव से तो घात किया गया पर आत्मा के भाव से जिलाया गया। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, అందుకనే इसलिए మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు हमें परमेश्वर के पास पहुंचाने के लिए అనీతిమంతుల కొరకు अधर्मियों के खातिर నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. धर्मी जो मसीह है शरीर के विषय में मर गया। వాక్యమైన దేవుడు శరీర రూపంలో వచ్చాడు. वचन रूपी परमेश्वर शरीर आकार में आया, శరీర రూపంలో వచ్చాడు. शरीर आकार में आया। అందుకనే इसलिए దేవుడు శ్రేష్టమైన వాడండి. तो परमेश्वर जो है श्रेष्ठ है, ఆయనలో ఏ తప్పు ఉండదండి. उनमें कोई गलत नहीं ఎవరన్నా होता। దేవుళ్ళో తప్పు ఉందన్నా, अगर कोई कहे परमेश्वर में गलत है, దేవుడు ఎన్నుకున్న బిడ్డల్లో తప్పు ఉందన్నా, परमेश्वर के चुने हुए लोगों में गलत है। ఒక పాపరు వచ్చి అన్నాడులే కొన్ని సంవత్సరాల క్రితం, कुछ सालों से पहले एक चरवाहा ने कहा था, ఇక్కడ పౌలు తప్పు చేసి ఉండొచ్చు అన్నాడు. तो कहा शायद पौलुस ने यहाँ पे गलती किया होगा। పాపం ఆయనకు అర్థం కాల. तो शायद वो नहीं समझ पाया होगा, ఆయన అర్థం కాల పాపం. नहीं ఆయన समझ पाया, అర్థం కాకే ना समझने की वजह పేతురు से అంతటి వాడే, पतरस के जितना ही పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు అంతటి వాడే और पवित्रात्मा पाया पतरस ने भी పౌలు గురించి ఏమన్నాడు? पौलुस के बारे में क्या మన बोला, సహోదరుడి అంతగా అర్థం కావు అన్నాడు. हमारे भाई की बातें हमें इतना समझ नहीं आता करके। రోమా పత్రిక చదువుతుంటే रोमियों के पत्र पढ़ने से ఎంత లోతుకెళ్ళుద్దో చూశారు. कितना गहराई में जाता है, అర్థం కాదండి సామాన్యంగా. सामान्य तौर पर अर्थ समझ में नहीं आता। పరిశుద్ధాత్మ శక్తి మనకుంటేనే రోమా పత్రిక అర్థం అవుతుంది. पवित्र आत्मा का सामर्थ्य हमारे पास हो तभी रोमियों के पत्र समझ పౌలు में आता మాటలు అంత తేలిక అర్థం है। కావండి. पौलुस की बातें इतने साधारण तौर पर समझ नहीं आती। ఇబ్రిలియన్ పత్రిక కూడా చదువుతుంటే इब्रानियों के पत्र भी पढ़ने से ఎంత చక్కగా రాశాడండి. कितने अच्छी तरह लिखा हुआ है। పౌలు రాసిందని చెప్పాలి మనం. అది हम बता सकते हैं कि इसने पौलुस ने ही लिखा చాలా है। మంది అంటారు పౌలు రాశాడు, ఎవరు రాశాడు తెలియలేదు, అజ్ఞాత వ్యక్తి అంటున్నారు. कई सारे लोग बोलते हैं जिसने लिखा है इब्रानी है, हम नहीं जानते, वो अज्ञात है करके बोलते हैं। అజ్ఞాత కాదండి, वो अज्ञात ఆ नहीं है, జ్ఞానం ఎవరికి లేదండి, పౌలుకే ఉంది. वो ऐसा ज्ञान केवल पौलुस के पास है, वही लिख सकता है। దేవుడు పిలుచుకున్నాడు పౌల్ని. परमेश्वर ने बुलाया है पौलुस, భయంకరమైన పాపి. भयानक पापी स्थिति में था। ఎప్పుడు కూడా నేను పౌల్ని నా గురిగా చూసుకుంటాను, मैं हमेशा पौलुस को अपना निशाना बनाकर నేను चलता। అలాంటి వాడినండి. मैं भी ऐसा ही था, భయంకరమైన పాపి. मैं भयानक पापी ही था। దేవుడు లేడు అని చెప్పిన వాడిని. परमेश्वर है ही नहीं करके యేసు बोलता था। క్రీస్తులో ఎవడు లేడు, यीशु मसीह ने ये कोई नहीं है करके దేవుడే లేడు అసలు. मैं कहता था कोई परमेश्वर नहीं, ఏదో ఒక శక్తి ఉంది, मैं बोलता था कोई शक्ति है, పెద్ద బ్రహ్మాండమైన శక్తి ఉంది. बहुत ये ब्रह्मांड को चलाने ఆ वाली శక్తి शक्ति ఈ है, లోకాన్ని నడుపుతుంది. वही शक्ति संसार को चलाता ఎవరు है। దేవుడు అన్న వ్యక్తిని कोई నేను परमेश्वर है ही नहीं करके बोलने वाला డిబేటుల్లో था। వాదించిన వ్యక్తిని నేను, मैं डिबेट में वाद विवाद करने वाला था, డిబేటుల్లో వాదించిన वाद వ్యక్తిని నేను. विवाद कर रहा था मैंने, కానీ लेकिन యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అర్థమైంది నాకు यीशु मसीह के पास आने के बाद समझ में నేను आया ఎంత తప్పు చేశాను. मैंने कितने गलती किया था। చూడండి देखिए 1 యోహాను पहला यूहन्ना 4:9 4:9 देखिए, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. तो पहला यूहन्ना का 4:9 में लिखा है, जो प्रेम परमेश्वर हमसे रखता है वे इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेजा कि हम उसके द्वारा जीवन पाए। ఏమన్నాడు? क्या कहता है? దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడినడు, దేవుడు పంపించాడు యేసుక్రీస్తుని. परमेश्वर ने हमारे प्रति प्रेम प्रकट किया है, इसका मतलब यीशु मसीह को परमेश्वर ఇక్కడ ने भेजा మరి है। యేసుక్రీస్తుని దేవుడు ఎందుకంటాం మనం? तो यीशु मसीह को फिर परमेश्वर करके क्यों बोलेंगे? దేవుడు పంపించిన క్రీస్తు. परमेश्वर ने ही भेजा है मसीह को, కానీ लेकिन చెప్పాలంటే बताया जाए तो దేవుని కుమారుడు, దేవునికి యేసు ప్రభుకి ఏ తేడా అండి, పరిశుద్ధతలో ఏ తేడా లేదండి. तो परमेश्वर और यीशु मसीह का पवित्रता में कोई अंतर नहीं है। ఆయన దేవుని ఆలోచనలన్నీ కుమారుల్లో పెట్టి పంపించాడు. तो सारा सोच परमेश्वर का अपने पुत्र में रखकर ही भेजा था। మీరు యోహాను సువార్త కనుక 5, 6, 7, 8 చదివితే आप यूहन्ना सुसमाचार 5 अध्याय से लेकर 8 अध्याय तक అక్కడ पढ़ेंगे तो అంత క్లీన్ చెప్తాడు. वहाँ पे साफ साफ बताता నా అంతటి నేనేం है, చేయట్లేదు, मैं अपने ओर से कुछ नहीं कर रहा हूँ, నా అంతటి నేనేం मैं अपने మాట్లాడట్లేదు, ओर से कुछ नहीं बोल रहा हूँ, నేను నా అంతటి నేను రాలేదు, मैं अपने ओर से नहीं आया నా हूँ, తండ్రి పంపించాడు, मेरे पिता ने भेजा నా है, తండ్రి నాలో ఉండి मेरे మాట్లాడుతున్నాడు, पिता मेरे अंदर रहकर बात నేను करता చేసేవన్నీ నా తండ్రి ఏం చేస్తున్నాడో చూసి అవి చేస్తున్నాను. है। मैं जो कुछ कर रहा हूँ, मेरे पिता जो कुछ करता है उसे देखकर ही करता हूँ। క్లియర్ గా మాట్లాడాడు. बड़ी साफ साफ बात की है। దేవుడు పంపించినటువంటి క్రీస్తు, मसीह को भेजा गया, मसीह को भेजा गया है ఆ परमेश्वर క్రీస్తు మనల్ని ने। तो उस मसीह ने हमें తండ్రి దగ్గరికి అంటే దేవుని యొక్క తెచ్చుటకంట. तो परमेश्वर के पास पहुंचाने के लिए, అంటే అబ్షలోము చనిపోతే గాని ఆ సింహాసనము దావీదుకు రాదు. यानी
यानी कि अब्शलोम का मृत्यु होने पर ही वो सिंहासन दाऊद को नहीं, యేసు ప్రభు చనిపోతేనే గాని మళ్ళీ మనకు ఆ సింహాసనం దొరకదు. यीशु मसीह का मृत्यु होने पर ही हमें वो सिंहासन मिलेगा. ఆ సాతానుడు బ్రతికున్నంత వరకు जब तक वो शैतान जीवित रहेगा, వాడు ఏం చేశాడు? उनको क्या किया? సిలువతోటి వాడిని సంధించేసాడు. तो क्रूस के द्वारा उसको खत्म कर दिया. మన మీద పాపంగా ఉన్న మేకులను అంటే కొట్టి ఆ పత్రాన్ని కొట్టి వేసాడు. तो हमारे प्रति जो पापी करके पत्र है उसको फाड़ डाला गया. నేను అందుకే అంటాను, मैं इसलिए कहता యేసు हूँ, ప్రభువును నమ్ముకున్నావు, यीशु मसीह को भरोसे किए నీ हो, జీవితంలో ఒక రోజు ఒక మంచి దినం వచ్చింది. आपका जिंदगी में एक अच्छा दिन आया है. యేసుక్రీస్తును ప్రభువుగా రక్షణ నమ్ముకున్నావు. यीशु मसीह को प्रभु और उद्धारकर्ता के रूप में स्वीकार ఈ है. రోజు ఆయన నా ప్రభు, आज से वो मेरा प्रभु है, నా క్రీస్తు ఆయనే. मेरा मसीह वही है. ఇక నేను పాపం చేయను. मैं आगे को पाप नहीं నీకు करूंगा. బైబిల్ ఒక గ్రంథం ఉంది నీ దగ్గర. आपके पास एक ग्रंथ है, ఆ గ్రంథాన్ని బోధించబడుతుంది. वो ग्रंथ का संदेश दिया ఒక जाता है. సంఘం ఉంది, एक कलिसिया है, ఒక మంచి సంఘం, నేను నడిపించే एक సంఘం, अच्छा कलिसिया है जो आपको चलाता నేను है, నడిపించే సంఘం. आपको चलाने वाला कलिसिया. అందుకే సంఘంలోకి వచ్చి కూర్చోవాలి. इसलिए कलिसिया में आके बैठना है. నీ ఇల్లు వదిలి సంఘంలోకి వచ్చి కూర్చో. आपका घर छोड़कर कलिसिया में आके बैठना है. సంఘం అండి. कलिसिया ही है. అందుకే ఇచ్చాడు 6 రోజులు పని చేసుకో, 7 రోజు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు. इसलिए 6 दिन काम करो, 7वां दिन प्रभु के पास जाओ. ప్రభు దగ్గరికి వెళ్ళు. నువ్వు जाओ प्रभु के पास. వెళ్తేగా నీ దగ్గర రానంటున్నాడు. जाने पर ही प्रभु आपके पास नहीं आएगा. అందుకని ఏమంటాడు? इसलिए क्या कहता है? పౌలు అంటాడు पौलुस कहता है 1 తిమోతి 1:16లో, पहला तिमोथी इसका 1:16 में, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున అంటాడు. అక్కడ చూడండి, पहला तिमोथी का पहला अध्याय 16 वचन, पर मुझ पर इसलिए दया हुई कि मुझ सबसे बड़े पापी में यीशु मसीह अपने पूरी सहनशीलता दिखाए कि जो लोग उस पर अनंत जीवन के लिए अवश्य अब विश्वास करेंगे उनके लिए एक अर्थात बनूं. అంటే నేను ఇతరులకు మాదిరిగా ఉండాలని, विश्वासों के लिए मैं एक आदर्श बनूं. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి. अनंत जीवन के लिए जो कोई उस पर विश्वास करते हैं उनके लिए मैं एक सादृश्य बनूं. సంఘంలో మనం మాదిరిగా ఉండాలి. कलिसिया में एक सादृश्य बनना है, ఒకరికొకరు మాదిరిగా ఉండాలి. एक आदर्श बनना है, ఒకరినొక కుటుంబంగా ఉండాలి. एक परिवार के समान ఒక होना है, కుటుంబంగా ఉండాలి. एक परिवार जैसा होना है. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, इसलिए क्या कहता है? యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. तो कहता है मुझ पर दया हुई कि मैं सबसे बड़ा पापी था, यीशु मसीह अपनी पूरी सहनशीलता की वजह से मुझ पर वो दया दिखाई गई है. చూసారా? देखा, నేను ప్రధాన పాపిని అంటే, मैं तो वो बहुत बड़ा पापी అందుకే था. పౌలు అంటే నాకు బాగా ఇష్టం. इसलिए मैं पौल उसको बहुत पसंद करता हूँ. చాలా ప్రధాన పాపిని ఒప్పుకుంటున్నాడు. मैं बड़ा पापी हूँ करके मानता है. ఇంకోటి అంటాడు అక్కడ, తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను అంటాడు. मैं अनजान में किया था इसलिए क्षमा कर दिया गया. తెలిసిన పాపాలకి, जो जानबूझ के पाप करते हैं, తెలిసింది మన తప్పని हमें मालूम पड़ेगा ये गलत है, చేస్తా ఉంటే फिर भी करते रहेंगे तो करते रहेंगे तो క్షమించమని అడుగుతా ఉంటే, और क्षमा करो करके मांगते रहेंगे, తెలిసిన పాపం చేస్తా ఉంటాం, और जो जानते हैं उसी पाप को बार बार करते మళ్ళీ रहेंगे. క్షమించమని అడుగుతా ఉంటాం. फिर से हम बोलते हैं क्षमा करो. దీనికి అంతం ఎక్కడుంది చెప్పండి? इसका अंत कहाँ है बताइएगा? ఎక్కడుంది అంతం? कहाँ है अंत? తెలుసు, जानते हैं हम చేయకూడదు, नहीं करना चाहिए, చేస్తున్నాం. फिर भी कर रहे నేను हैं. ఒకటి అంటాను మీకు, मैं एक बात कहता ఒక हूँ, చాయిస్. एक मौका दे बताता అవును, हूँ. हाँ, తెలుసు నాకు मैं जानता हूँ ఇక్కడ పాపం చేయకూడదని, यहाँ पाप नहीं करना चाहिए, చేస్తున్నాం. फिर भी कर रहे అంటే हैं. ఎవరు చేస్తున్నారు? इसका मतलब कौन कर रहे हैं? ఎవరు చేస్తున్నారు? कौन कर रहे हैं? నాలో ఉన్న బలహీనత. मेरे अंदर की कमजोरी, అంటే నేను బలహీనంగా ఉంటా, मैं कमजोर हूँ, అంటే నేను అంతగా దేవునిలో ఉండలేకపోతున్నా. यानी कि मैं प्रभु में इतना स्थिर नहीं रह पा रहा हूँ. అందుకే మనకి ఈ శ్రమల దినాలు. इसलिए एक क्लेश का दिन है. ఈ శ్రమల దినాలు అందుకే एक क्लेश का दिन इसलिए है. శ్రమల దినాల్లో इन क्लेश के दिनों में ఉపవాసం ఉండి उपवास रहकर, మోకరించి, घुटनों में आकर, ప్రభువా प्रभु నాకు శక్తిని, मुझे शक्ति दो, నాకు శక్తిని అయ్యా, मुझे शक्ति दो నేను प्रभु. తెలిసి పాపం చేయకుండా, मैं जान पूछ कर पाप ना करूं, నేను లొంగిపోకుండా, मैं पाप का अधीन ना हूँ, నేను मैं లొంగిపోకుండా, अधीन ना हूँ. ప్రభా సిలువలో నువ్వు అయ్యా చనిపోయి నా కొరకు, నేను పాపిగా ఉన్నప్పుడు చనిపోయావు, प्रभु जब मैं पापी था तभी आप मेरे लिए मर నన్ను गए. దేవుని దగ్గర తీసుకురావటానికి చేసినటువంటి ఒక మంచి ఆ క్రమాన్ని నేను ప్రభా భంగపరచను ఆయన. तो मुझे प्रभु के पास परमेश्वर के पास पहुंचाने का जो नियम आपने दिया है मैं उसे खत्म नहीं करूंगा. దావీదుకి అబ్షలోం మీద క్రోధం, दाऊद को अब्शलोम के प्रति गुस्सा है. పాపమే. गुस्सा तो है. చూసావా? देखा, జనాలందరూ లేపి सारे लोगों को इकट्ठा किया, నా మీద చెడ్డగా లేపి मेरे विरुद्ध लोगों को खड़ा నా किया, సింహాసనాన్ని తీసేసుకున్నాడు. मेरे सिंहासन को अड़प लिया बोलकर. పాపమే. गुस्सा तो है. అయినా కొడుకుగా
लेकिन फिर भी बेटा है ना, కొడుకు కదా, बेटा है ఆ ना, ప్రేమ చూపించాడు. उस प्रेम को दिखाया उसने. ఇప్పుడు దేవుడు చూడండి अब परमेश्वर को देखिए, తన కుమారుడు మన కోసం ఇచ్చేసాడు. अपने पुत्र को हमारे लिए दे దేవుడు दिया. ఎంత గొప్పవాడండి. परमेश्वर कितना महान है. దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు. तो परमेश्वर हमारे प्रति गुस्सा में ఏంటా है. కోపం, क्या है ये गुस्सा, ఏంటా కోపం? क्या है ये गुस्सा? మనం పాపులం అయిపోయి అంటే ఆజ్ఞ అతిక్రమించాం. हम आज्ञाओं को उल्लंघन किए हैं, ఆ కోపం वही गुस्सा. ఇప్పుడు ఆ కోపం చల్లారాలంటే वो गुस्सा ठंडा होने के लिए సమాధాన బలి, तो मेल मिलाप की बलि, సమాధాన బలి मेल मिलाप की बलि సిలువలో, क्रूस में ఆ బలి ద్వారా. इस बलि के द्वारा. ఇప్పుడు నీ పిల్లోడికి టైఫాయిడ్ వచ్చిందని, జ్వరం వచ్చిందో, मान लीजिए आप आपके बच्चे को बुखार हुआ होगा, నీ బిడ్డని ప్రేమగా, నీకు आपका बच्चे के प्रति तो गुस्सा प्रेम तो है, आपको ప్రేమేగా, प्रेम है ना, నువ్వు డాక్టర్కి తీసుకెళ్ళావుగా, आप डॉक्टर के पास लेके నువ్వు गए. డాక్టర్ ఏమంటాడు, डॉक्टर क्या कहेगा, ఇంతలో ముందు తీసి ఇంజక్షన్ పడవడం అంటాడు. इतना बड़ा इंजेक्शन लगाना है करके बोलेगा. నువ్వేం చేస్తా, आप क्या करोगे, నువ్వేం చేస్తా, क्या करोगे, డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి बेटे को डॉक्टर पास बैठा ఆ होगा, ఇంజక్షన్ పొడిచేటప్పుడు నేను చూడలేనని उस इंजेक्शन लगाते वक्त मैं देख नहीं నువ్వు पाऊंगा, బయట కూర్చుంటావు. आप बाहर आ जाओगे. ఈ పిల్ల ఏమంటాడు, పిల్లోడు ఏమంటాడు, बच्चे क्या बोलेगा, డాడీ నా దగ్గర కూర్చో, पिता मेरे पास बैठो, మమ్మీ నా దగ్గర కూర్చో. माँ मेरे पास बैठो. నువ్వేమంటా, आप क्या बोलोगे, ఒరు బాబా నేను చూడలేనులే అని. मैं नहीं देख सकता हूँ. అంటే यानी कि నీ పిల్లోడు అంటే ప్రేమే, बच्चे के प्रति प्रेम है. కానీ పిల్లోడికి ఇంజక్షన్ పొడిచిన బాధేగా. बच्चे को इंजेक्शन लगा रहे तो दुखी होगा. దేవుడికి ప్రేమే యేసుక్రీస్తు అంటే. परमेश्वर को मसीह पर प्रेम है, కానీ మనలాంటి పాపుల కొరకు మనల్ని ప్రేమించి ఆయన్ని మన కొరకు బలిగా కావించాడు. लेकिन हम जैसे पापियों की खातिर हमको प्रेम करते हुए ఒకేసారి సిలువెక్కాడు, वो एक ही बार क्रूस पे ఒకేసారి चढ़ा है, చనిపోయాడు, एक ही बार मृत्यु सहा, ఒకేసారి లేచాడు, एक ही बार जी उठा है పరలోకి వెళ్ళిపోయాడు. और स्वर्ग में चले गए. మనం కూడా ఇక పాపం చేయకూడదు. तो इसलिए हम पाप नहीं करना ఆ चाहिए. పాపం చేయకుండా ఉండటానికి శక్తి కొరకు ఈ 40 దినాలు మనం దేవునితో మరి కలిగి ఉండాలంటే ఒక శక్తిగా ప్రార్థన చేయాలి. तो पाप ना करने के लिए, परमेश्वर के साथ जुड़े रहने के लिए अच्छे दिन है ये 40 दिन उपवास में बड़े जिद से प्रभु में ఈ आगे శ్రమల बढ़ने దినాలు के लिए. మనకు దేవుని దగ్గర తీసుకురావడానికి, సిలువ దగ్గర తీసుకురావడానికి ఎంతో మేలు చేస్తాయి. तो प्रभु में नजदीक आने के लिए 40 दिन बड़ा इस्तेमाल होता है हमारे लिए. రోజు రోజు ఒక కొత్త సందేశంతో దేవుడు మనల్ని సంధిస్తున్నాడు. तो हर एक दिन नए संदेश के द्वारा प्रभु हमसे రండి बात ప్రార్థిద్దాం, आइए प्रार्थना करेंगे, తల వంచుదాం. सर झुका. వందనాలు నాయన, धन्यवाद प्रभु, ఈ రోజు నీ దాసుని ద్వారా आज आपके दास के द्वारा ఇంకొక प्रभु మంచి సందేశం ఇచ్చాడు. एक और अच्छा संदेश दिया है నాకు మాకు मेरे लिए, हमारे लिए ప్రభు మంచి సందేశం अच्छी संदेश दिया है. ఎన్న బిడ్డలు కూడా जितनों ने सुना है प्रभु, వాళ్ళ హృదయాల్లో उनके हृदय में ఈ రోజు నాయన आज ఇదిగో అబ్షలోము చనిపోవటం మంచిదే, अब्शलोम का मृत्यु होना तो अच्छा है. వాగ్దాన సింహాసనం దావీదుకు కావాలి, वाचा का वो सिंहासन दाऊद के होना యేసు ప్రభు సిలువలో చనిపోవటం వల్ల यीशु मसीह मृत्यु होने దేవుడు వాగ్దానం చేసిన సింహాసనం परमेश्वर का वाचा किया गया ఇదిగో सिंहासन. నా కుమారులు నా బిడ్డలు मेरे बच्चे, मेरे लोग పాపులుగా ఉన్నారు. जो पापी थे, అందుకే మేము పాపులుగా ఉన్నప్పుడే हाँ प्रभु जब हम पापी ही నీ थे, ప్రియ కుమారుని పంపించి अपने पुत्र को हमारे लिए మా भेजा, కొరకు సిలువలో బలిగా हमारे लिए क्रूस में बलि మా चढ़ाया, భక్తిహీనతను తీసివేసి हमारी भक्तिहीनता को निकाल పరిశుద్ధతలో कर ఉండాలని पवित्रता में रहने మా की, కొరకు చేసిన బలియాగాన్ని బట్టి వందనాలు. हमारे लिए जो बलिदान दिए उसके लिए మా धन्यवाद. పట్ల ఉన్న ప్రేమను బట్టి వందనాలు. हमारे प्रति जो प्रेम है उसे लेकर నీ धन्यवाद. దాసుదారు విన్న ఈ వాక్యం నేను కొద్ది వాక్యం నీ బిడ్డల్లో 100కి 100 పాలు ఫలించడం సహాయం. आपके दास के द्वारा सुने गए वचन 100 गुना हर एक हृदय में फलवंत होने पाए, సాతాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయి. शैतान उठा के ना ले जाने पाए प्रभु जी. నీ దాసుదారు మాటలు కొద్ది మాటలు యేసునామములో దీవించబడును గాక. यीशु के नाम से आपके दास के द्वारा बोए गए वचन आशीष पाए. आमीन आमीन. आमीन. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया.